అనుకున్నారు? మనం సామరస్యంగా జరుపుకుందామా, లేకపోతే నవ్వుతూ జరుపుకుందామా? మళ్ళీ చెప్పండి ఒకసారి. మనం ఇంటర్వ్యూ ఎలా మొదలెట్టుకుందాం? సామరస్యంగా జరుపుకుందామా, నవ్వుతూ జరుపుకుందామా అన్నట్టుగా అనుకున్నారా లేదండి ముందు? అనుకున్నారు కదా సార్? అనుకున్నారు. ఇప్పుడు అలా అన్నంత మాత్రాన ఈయన క్రైస్తవుడు కాకపోడు. ఎవరు? ఈయన విజయప్రసాద్ రెడ్డి గారు. మీరు ఎలా చెప్తారు? అది క్రైస్తవుడు కాకపోవడం మీరు ఎలా చెప్తారు? మీరు ఏ ఆధారంతో చెప్తున్నారు? మీ ఉద్దేశం అది? బైబిల్ చెప్పింది అలా. ఇప్పుడు మీకు మనం మరి సువార్తలు ఎక్కడికి వెళ్ళి ప్రకటిస్తున్నామండి? సువార్త అనేది అన్ని జనులకే ప్రకటించాలి. సువార్త అనేది క్రైస్తవులకు కాదు కదా ప్రకటించేది. ఇప్పుడు ఒక అన్యుడికి మనం స్నేహంగా ఉంటేనే కదా ప్రకటించగలం ఏదైనా. స్నేహం అంటే ఏంటండి? స్నేహం అంటే తెలీదా మీకు? జై శ్రీరామ్ అనమంటే జై శ్రీరామ్ మండవా? జై శ్రీరామ్. లేకపోతే మేము పూజలు చేసుకుంటున్నాం కూర్చోంటే పూజలు చేసుకుంటున్నాం వచ్చి కూర్చోంటే కూర్చోండి మండవా? శివ లార్డ్ లేకపోతే కృష్ణ రామ హరే కృష్ణ ఇవన్నీ అనమంటే అండమా స్నేహం అంటే? అలా కాదండి. ఒక 99 మంది అన్యుల స్నేహితులు ఉన్నారండి. అన్యుల స్నేహితులు ఉన్నారు. వాళ్ళతో నేను బాగానే స్నేహితులుగా ఉన్నాను. కానీ వాళ్ళు అనేవి నేను ఎప్పుడు నా నోటంటే అనలే. కానీ స్నేహం బాగానే ఉంది. స్నేహం పాడైపోలేదు. అంటే మీకు వాళ్ళు స్తుతించేవన్నీ మీరు కూడా స్తుతించే స్నేహం ఉండదు అనుకుంటే దానికి మించి ఎవడో ఏం చేయలేడు. బైబిల్ చాలా సూటుగా చెప్తుంది. ఇప్పుడు పౌలు గారు యూదులలో యూదుల్లాగా ఉంటాను, అన్యుల్లో అన్యుల్లాగా ఉంటాను, లేకపోతే గ్రీసు దేశస్తుల్లో గ్రీకు దేశస్తుల్లా ఉంటాను అన్నాడని ఒక పదం మనోళ్ళు వాడొచ్చు దాన్ని. అక్కడ అర్థం ఏంటంటే గ్రీకుల్లో గ్రీకు దేశస్తుల్లా ఉంటానంటే వాళ్ళ దేవుళ్ళ పేర్లు ఉత్తరిస్తానని కాదు. అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్తాను, వాళ్ళతో కలిసి భోజనం చేస్తాను, వాళ్ళతో స్నేహం చేస్తానని తప్ప వాళ్ళ యొక్క మతాచారాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ దేవుళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో వాటిని నేను అనుసరిస్తాను, ఆ పేర్లు నా నోటంట పలికి వాళ్ళతో సమానంగా వాటిని నేను స్తుతిస్తానని కాదు దానికి అక్కడ అర్థం. లేదులేండి. ఒక ఆయన ఉంటాడు నాతోటి, నేను ఇప్పుడు నా చుట్టూ ఇంటి చుట్టూ అందరూ అన్యజనులే. ఇప్పుడు మా ఇంటి చుట్టూరు ఒక క్రైస్తవుడు కూడా లేడు. వీళ్ళందరితో సామరస్యంగానే ఉన్నాను. అలాగని చెప్పేసి వాళ్ళ దేవుళ్ళు నా నోటంటే స్తుతింతే తప్ప నా నోటంటే అంటే తప్ప వాళ్ళు నాతో స్నేహం చేయమని అని అనట్లేదు. వాళ్ళు దూషించమని ఉంది. దూషించమని నేను చెప్పలేదే. దూషించవద్దు, నువ్వు దాన్ని పలకవద్దు. వాళ్ళకి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇస్తావు. ఇప్పుడు ఇంటర్వ్యూలో అంతకు ముందు ఒక పాస్టర్ గారు ఇంటర్వ్యూ చేశారండి, విజయ్ కుమార్ గారు. ఇప్పుడు ఆయనకి ఈయనకి ఏమైనా అక్కడతోటి తెగిపోయింది ఏంటి స్నేహం? ఆయన అనలేదు ప్రైజ్ లాడ్ అంటే ప్రైజ్ లాడ్ అన్నాడు, జై శ్రీరామ్ అంటే ప్రైజ్ లాడ్ అన్నాడు, జై శ్రీరామ్ అంటే ప్రైజ్ లాడ్ అన్నాడు, ఎన్నిసార్లు అన్నా ప్రైజ్ లాడ్ అన్నాడు. ఇప్పుడు ఆ క్రాంతి గారికి విజయ్ కుమార్ గారికి పెద్ద గొడవలు వచ్చేసి వాళ్ళిద్దరు ఇడిపోయారా ఆ ఇంటర్వ్యూ తర్వాత? అక్కడ ఏమన్నారంటే మీరు మా దేవుని గౌరవిస్తున్నారు కనుక. అవునండి, గౌరవిస్తున్నారు, మా దేవుని గౌరవిస్తున్నారు కనుక మేము కూడా వచ్చి మీతో కలిసిపోవడం తప్పది. అది కుదరదు, బైబిల్ ఒప్పుకోదు. మీరు మమ్మల్ని గౌరవిస్తున్నారు కనుక, నేను పిలిస్తే నా చర్చికి వచ్చారు కనుక, నేను పిలిస్తే నా క్రిస్మస్ కి వచ్చారు కనుక, మీరు పిలిస్తే మీ జాతరలకు నేను వచ్చేస్తాను అని లేదు. ఇక్కడ కుదరదు. అక్కడ అలాగా జస్ట్ అదే పిలిస్తే జాతరలు కాదు కానండి. మరి ఏంటంటే మీరు మాట్లాడేది గౌరవించడానికి అన్నాడండి, లేకపోతే స్నేహం చేయడానికి అన్నాడండి. ఏ రకంగా మీరు అడ్డెట్టుకున్న తప్పే అది. తప్పే. ఒకడు తాగుబోతాడు ఉన్నాడు, వాడితో తాగకపోతే వాడు మారడండి అన్నట్టు ఉంది. వాడితో నేను ఎందుకు వెళ్ళానంటే అక్కడ వాడితో పెగ్గ నేను ఎందుకు వేసుకున్నానంటే వాడికి సువార్త చెప్పి జాయిగా స్నేహం చేసి జాయిగా లాక్కొద్దామని పెగ్గ వేసుకున్నాను అన్నట్టు ఉంది మీరు చెప్పేది నాకు. అలా ఉందంటారా? మరి అంతే కదా, దాని అర్థం అదే. వాళ్ళతో కలిసిపోవాలి, అప్పుడు స్నేహం పెరిగిపోద్ది అంటున్నారు మీరు. బైబిల్ అసలు ఒప్పుకోదండి. బైబిల్లో ఒక రెఫరెన్స్ కాదు, 2 రెఫరెన్స్లు కాదు. ఈ అన్య దేవతలకు సంబంధించి అన్య దేవతలకు సంబంధించిన పేర్ల విషయంలో దేవుడు చాలా సీరియస్ గా ఉంటాడు. ఇప్పుడు ఎఫెసీ పట్టణానికి వెళ్ళినా లేకపోతే పౌలు ఏ పట్టణానికి వెళ్ళినా అక్కడ వాళ్ళతో స్నేహం చేశాడు తప్ప వాళ్ళ దేవతల పేర్లు కానీ వాళ్ళ దేవతల ఆచారాల్లో కానీ ఇంక్లూడ్ అవ్వలేదు. చాలా జాగ్రత్త పడ్డాడు ఆ విషయంలో. నోటి వెంట కూడా ఉచ్చరించలేదు అతను. ఆచారాలు మరి ఏటిదే ఏదో పెద్ద నేను మనుషుల మెప్పును పొందగోరుచున్నానా, దేవుని యొక్క మెప్పును పొందగోరుచున్నానా? నేను మనుషుల మెప్పును పొందగోరితే దేవుని దాసుడను కాకపోదును, గలతీలకు రాసిన పత్రికలో. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో ఎవరి మెప్పును పొందుతున్నారు? మీరు నాకు గౌరవం ఇచ్చారు కాబట్టి నేను మీకు గౌరవం ఇచ్చేస్తాను, మీ మెప్పును నేను పొందుతున్నాను అంటే ఏంటది? అంటే చాలా మంది అన్యజనులు ఉన్నారు, మా బంధువులు, వాళ్ళందరి కోసం నేను ఇవన్నీ అనేస్తానంటే ఎవడ మెప్పుకోతున్నావు నువ్వు? ఇప్పుడు దేవుని దాసుడు ఎలాగవుతావు నువ్వు?
అది కూడా ఇంకో మాట అన్నారు. ఇప్పుడు రాముడు గొప్పడా క్రీస్తు గొప్పడు అంటే అప్పుడు మీరేం చెప్తారు? కరెక్టేనండి. 99 అన్నారండి. 99 క్రీస్తు గొప్పోడండి, ఆయన పరిశుద్ధుడండి, ఆయన అలాంటోడండి ఇలాంటోడు అని చెప్పేసి ఒక్క మాటలో గాలి తీసేసాడు. నేను జై శ్రీరామ్ అనేస్తాను అనేసాడు. ఇంకెందుకు? అలా కాదండి. ఇప్పుడు రాముడు గొప్పడా క్రీస్తు గొప్పడా అన్నప్పుడు మీరైతే ఏం చెప్తారు? నేను క్రీస్తు గొప్పోడని చెప్తాను. చెప్తారు, కరెక్టే. ఎవరైనా చెప్తారు, అలాగే చెప్తాను. నేను క్రీస్తు గొప్పోడని చెప్తాను. క్రీస్తు నామానికి మహింపరుస్తాను. నా నోటి వెంట అన్ని జనుల పేర్లు ఉచ్చరించి క్రీస్తు గొప్పోడు అని పచ్చారులని మళ్ళీ వాళ్ళ పేర్లు ఉచ్చరిస్తే ఇంక ఉపయోగమే ఉంది అక్కడ. పోయినట్టే కదా. మీకు అలా పోయినట్టు అనిపించింది. సువార్త విషయంలో బైబిల్ చదవండి సార్. నన్ను నా మాట ఎందుకు, మీరు బైబిల్ చదవండి సార్. బైబిల్ ఎన్ని చోట్ల అలా కండిషన్ గా ఖండితంగా ఆజ్ఞాపించిన వచనాలు ఉన్నాయో, పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ. అదే బైబిల్లో కూడా ఉంది కదండి కొన్ని మాటలు. ఏముంది చెప్పండి, రిఫరెన్స్ చెప్పండి. ఆ రిఫరెన్స్ లో ఏ సందర్భంలో చెప్పండి చెప్తాను. ఏంటి నీతిమంతుడు ఒక్కడు లేడని ఆ బైబిల్లోనే కదా ఉంది కదా సార్. అవును, నీతిమంతుడు అందరూ నీతిమంతులే. నేను ఏమైనా చెప్పాను పడిపోతారు కదండి, అది మీరేనా? అది అలా చెప్పండి. అది అలా చెప్పండి. పాపం ఆయన పడిపోయాడండి, ఆ టైంలో కొంచెం ఏదో కంగారు పడ్డాడండి అంటే జాలి పడతాం. వాళ్ళు సర్లేండి సరి చేసుకోమండి. అలాగైతే నీతిమంతుడు ఒక్కడు కూడా లేదు కదండి, దానికి ఎందుకంటే హైలైట్ చేయడం అలా మాట్లాడితే బాగుంటది. అంతేగాని ఆయన చెప్పింది కరెక్టేనండి అని ప్రొసీడ్ చేయడం ఎందుకు? మీరు నీతిమంతుడు ఒక్కడు లేనప్పుడు కరెక్టేనండి అనట్లేదు. మరి కరెక్ట్ కాదన్నప్పుడు ఇంకేంటి వాదన? ఆయన చెప్పింది కరెక్ట్ కాదన్నప్పుడు, ఆయన అన్నది కరెక్ట్ కాదు అని మీకు తోచినప్పుడు మీరు నాకు ఫోన్ చేసి ఆయన చెప్పిన దాంట్లో ఏం తప్పు ఉందండి అని అడగడం ఎందుకు నన్ను? ఏం తప్పు ఉందని అనట్లేదండి మిమ్మల్ని. అర్థం తప్పు ఉందని ఒప్పుకుంటున్నారు కదా. అది కాదండి, మీరు ఇప్పుడు మన సువార్త ఎవరు ప్రకటిస్తున్నారు? అన్ని జనులకు ప్రకటిస్తున్నాం. అలాగని అన్ని జనులు కలిసిపోతే కుదరదండి. అన్ని జనులు ప్రకటిస్తున్నాం అని చెప్పి కలిసిపోతాం ఏంటండి? కలిసిపోమని కాదు. అన్ని జనులు ప్రకటిస్తాం, అన్ని జనులు మంచి చేసుకుంటాం, అన్ని జనులు పెళ్లిళ్ళకి వెళ్తాం, అన్ని జనులు పేరెంటాలకి వెళ్తాం, అన్ని జనులు ఎక్కడికి వెళ్ళినా ఎంత దూరం వెళ్ళినా సరే అక్కడ విగ్రహ సంబంధమైన ఆచారాలు గాని పేర్లు గాని ఈ విషయంలో మాత్రం చాలా కంట్రోల్లో ఉంటాడు క్రైస్తవుడు. అన్నిటి విషయంలో కలిసే ఉంటాడు. అక్కడికి వచ్చేటప్పటికే మనం ఎంత వరకు ఉండాలో, మనం ఎక్కడ దాటకూడదో తెలియాలి సేవకుడికి. సేవకుడు ఆయన 1000 మంది 1,00,000 మంది అనుసరిస్తారు ఆయన్ని. ఆయన ఇప్పుడు చదువుకున్న మాట అనేసి సాధారణమైన విశ్వాసం ఎవడో అనేసి పెద్ద పట్టించుకోకూడదు. ఇప్పుడు అన్ని జనులకు వార్త ప్రకటిస్తాం కదా అంటారు ఏంటండి? అసలు మీరు అసలు దీనికి దానికి అసలు మీరు ఎలాగ కలుపుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎంత మీకు అభిమానం ఉంటే మాత్రం, మీరు ఎంత వ్యక్తి పూజ చేస్తే మాత్రం. అభిమానం కోసం అనట్లేదు. నేను చెప్పిన మాటలు కొద్దిగా జాగ్రత్తగా వినండి. అభిమానం కోసం కాదు నేను ఏంది. చెప్పండి, మీరు ఏం చెప్తారో 5 నిమిషాలు తినేస్తా అని చెప్పండి. సరే పోనీ మీరే చెప్తారు. ఇప్పుడు మనం ఈ ప్రసాదాలు తినచ్చా తినకూడదా? తినకూడదండి. తినకూడదని బైబిల్లో డైరెక్ట్ గా ఉందండి. నేను కూడా దేవుని సేవకుని ఒక మాట చెప్తున్నాను చూడండి. ఏం పేరు చెప్పండి? మీ పేరు? కొరింది రాంబాబు గారు అండి. రాంబాబు గారు. మీ పేరు రాంబాబు గారు. ఎక్కడి నుంచి చేస్తున్నారు మీరు? కాకినాడ అండి. కాకినాడ. ఎక్కడ చేస్తారు సేవ మీరు? రాగంపేట సార్. రాగంపేట. చెప్పండి. ఒకసారి చూడండి, ఇప్పుడు మన విగ్రహారాధన అంటున్నారు, అందరితో సహవాసం అంటున్నారు, మీరు అందరు ఫంక్షన్ అటెండ్ అవుతూ అంటున్నారు. ఇప్పుడు తిన్న వల్ల మనకి బాహ్యం నుంచి వచ్చింది, మళ్ళీ బాహ్య ప్రపంచానికి విడిచిపెట్టబడుతుంది, విసర్జించబడుతుంది. దానివల్ల మనకి బయట నుంచి వచ్చేది అపవిత్రత కాదు, కానీ లోపల నుంచి మనకి వచ్చేది అపవిత్రత పరిచేది అని ఉంది. మీకు తెలియదు ఏముంది? తీసుకుంటే అది అపవిత్రత అవుతుంది. దానికి మీరు ఏదో నిర్వచనం ఇస్తారు. దానికి మీరు ఏ నిర్వచనం ఇస్తారు చెప్పండి. ఏమని? బాహ్యం నుంచి వచ్చేది, లోపల నుంచి వచ్చేది, బయట నుంచి వచ్చేది అని ఏదో చెప్పారు కదా. అవును సార్, లోపల నుంచి వచ్చేది ఇది అసూయ, ద్వేషం, కలహం, మత్సరము, క్రోధం, ఇలాంటి అది మనకు అపవిత్రత వచ్చేది. అది డేంజర్. అంతేగాని బయట నుంచి వచ్చి మళ్ళీ బయట బహిర్భూములు విసర్జించబడుతుంది. దానివల్ల మనకు నష్టం లేదు. మన అల్పవిశ్వాసంతో తింటే అది మనకి బలహీన తప్ప ఏది లేదు, అందులో జీవం లేదు మనకు తెలుసు. కాబట్టి మనకి ఏం అవుతుంది. కొంతమంది గట్టి అని చెప్తుంటారు కాబట్టి క్రైస్తవులు ఈనాడు ఎలా ఉంది. ఇప్పుడు మీరు ఏ సబ్జెక్ట్ విషయంలో మాట్లాడుతున్నారు? విగ్రహారాధన పలహారం విషయంలో మాట్లాడుతున్నారు మీరైతే. విగ్రహారాధన పలహారం విషయంలో అన్ని తినేసి అంటారు మీరైతే. మీరు ప్రార్థన చేసుకునే దేవుడు ఏది నిషిద్ధ పరిస్థితులు ఏది అని అన్నారు కదా దేవుడు. ఏంటండి నిషిద్ధమైనది ఏది కాదు, నేను దేవుడే కదా అన్నిటిని చేసి పవిత్రపరిచిన దేవుడే. అన్నిటిని పవిత్రపరిచి అన్నిటిని తినేమన్నాడా?
అది యూదులకి ఒకప్పుడు కొన్ని తినగలవి తినలేని కొన్ని ఇచ్చాడండి. అది యూదుల ప్రకారం ఇచ్చాడు. దేవుడు చేసినప్పుడు కొన్నిటిని ఎందుకు మార్చాడంటారు అప్పుడు? పాత నిబంధనల ప్రకారం వాటికి ఆచారం అది ఇచ్చారు సార్. కొత్త నిబంధన ప్రకారం విగ్రహారాధన పలారం తినేయాలని ఉందా? తినేచ్చు, మనకి ఏమవుతావు ఎక్కడ ఉంది రిఫరెన్స్ నాకు? తినేసాను మీరు మీరు మీ సొంత ఉద్దేశాలు చెప్పండి. బైబిల్ ఎక్కడ ఉంది చెప్పండి. 8వ అధ్యాయంలో చూడండి ఒకసారి. మనం ఏంటన్నది ఉంటుంది అందులో. మనకి ఏమవుతుంది అవుతే తప్ప మన అందులో ఏమి లేదు కదా. ఏముంది అందులో ఏమీ లేదని అందరికీ తెలుసు. అందులో ఏమీ లేదని అందరికీ తెలుసు. కానీ బైబిల్ చెప్తుంది ఆజ్ఞ అతిక్రమమే పాపం. అది 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 విగ్రహారాధన పలారం విషయం, వాటి విషయంలో మీరు దూరంగా ఉండాలని కూడా చెప్పింది బైబిల్. ఎక్కడ తినేచ్చాను ఉంది? ఈ 8వ అధ్యాయంలో తినొచ్చాను ఎక్కడ ఉంది? చెప్తాను చూడండి సార్, మీకు చూపిస్తాను కాదు, ఒకసారి సమయం వస్తే చూపిస్తాను. అది కాదు సమయం వస్తే కాదు, మీరు ఏదో అసలు యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ బహిర్భూమిలో విడిచిపెట్టబడిన సందర్భం ఏంటి? అసలు మీరు ఆ సందర్భాన్ని దేనికి కలిపారు? అసలు బైబిల్ని దేంతో పోల్చాలో కూడా అసలు మీరు అసలు అర్థమవుతుందో లేదో నాకు అర్థం కావట్లేదు. అసలు ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయంలో తినొచ్చాను ఎక్కడ ఉంది? చెప్పండి. విగ్రహాలకి అన్యులు దూరంగా ఉండకూడదు అంటున్నా. అన్యులు అంటే ఎవరో తెలుసండి? యాక్చువల్గా ఏంటంటే చాలా మంది అంటారు అన్యులు అంటే విగ్రహాలను చేసేవాళ్ళు వాళ్ళు మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్ళకూడదు, లేకపోతే ఈ ఫంక్షన్ వెళ్ళకూడదు, ఆ ఫంక్షన్కి వెళ్ళకూడదు అని చెప్తుంటారు. అసలు ఎవరితో సహవాసం చేయకూడదు అంటే అలాగంటే ఈ లోకం అంతా అన్యుల్లో ఉంది, మనం ఎక్కడికో వెళ్ళిపోవాలి. అలా కాదు, మిమ్మల్ని సహవాసం చేయొద్దని చెప్పిన వాళ్ళు ఎవరండి? చెప్పండి. చాలా మంది ఏమంటారంటే మాకు తెలిసిన ఒక ఆయన ఉన్నారండి, ఎప్పుడు సహవాసం. వాళ్ళు అన్యులు మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్ళరు, లేకపోతే ఎవరైనా చనిపోతే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎబ్రూనోతో మాట్లాడుతున్నారా మీరు? మాట్లాడుతున్నారా? సహవాసాలు ఉన్నాయి అలా ఇలాంటి మీరు నాకు ఫోన్ చేశారు, నాకు చెప్పండి విగ్రహారాధన పలారం తినేచ్చు, విగ్రహారాధన పలారం తినేచ్చు 8వ అధ్యాయంలో ఎక్కడ ఉంది చూపించండి నాకు. నేను చూపిస్తానండి. ఇలా మాట్లాడుతున్నాను సార్, ఒకసారి మాట్లాడు. చెప్పండి బ్రదర్. చెప్పండి. మీకు అది చూపిస్తాను, తప్పకుండా చూపిస్తాను. కానీ చూపించి మాట్లాడండి. మీరు అనేసి వెళ్ళిపోవడం కాదు, మీరు ఏదైనా అన్నారంటే చూపించండి. తప్పకుండా నీకు వాట్సాప్ మెసేజ్ కూడా పెడతాను. ఏదైతే మనం తినొచ్చో, ఎందుకు తినకూడదు అన్నారో అన్నది కూడా పెడతాను. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ క్రైస్తవులు కొట్టుకుపోయి అనుకుంటుంటే ఎలా ఉంది అనుకున్నారు అంటే మామూలుగా క్రైస్తవులు కొట్టుకోవడం కాదండి. క్రైస్తవులు కొట్టుకుంటే అన్ని జనులకి ఎలాగుంది అన్నప్పుడు విజయప్రసాద్ రెడ్డి గారితో మాట్లాడాలి మీరు వెంటనే. ఏమండి మీరు ఆ పాస్టర్ చెడ్డోడు, ఈ పాస్టర్ చెడ్డోడు, ఆడు అలాంటోడు, ఈడు అలాంటోడు అని అత్తమోటో వీడియోలు పెడుతున్నారు, తప్పు సార్, మనం కొట్టుకుంటుంటే అన్ని జనులకు లోకు అవుతున్నామని ఈ కాలింగ్ ఎవరితో చెప్పాలంటే మీ విజయప్రసాద్ రెడ్డి గారితో చెప్పాలా. మా విజయప్రసాద్ రెడ్డి గారు కాదులేండి. నేను ఎవరి గురించి సిఫారసు తీసుకుని ఫోన్ చేశారు మీరు నాకు? సిఫారసులు ఏమి కాదండి. ఇందులో సిఫారసులు అయితే నేను ఇలా మా కోపంగా మాట్లాడాను, మా అమ్మగల మాట్లాడాను, లేకపోతే వేరే గొడవగా మాట్లాడాను, ఒక మాట చెప్పండి సార్. అంతే. ఇంకా మీరు గొడవగా మాట్లాడితే మాట్లాడండి, దానికేముంది. దానికి ఇప్పుడు మీరు గొడవగా మాట్లాడితే నేనేం భయపడిపోను కదా. మీరు మాట్లాడేటప్పుడు గొడవగాని, లేదా నన్ను రమ్మంటారా కాకినాడ పక్కనే కాబట్టి వచ్చేస్తాను. పోన్లేదు, దానికి ఏమి కాదు. జ్ఞానం కావాలంటే మేము వస్తాం సరదాగా, దానికి ఏముంది. పోనీ మీరు గొడవ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి, దానికి ఏముంది. దానికి నాకేమీ అభ్యంతరం లేదు. అలా మీరు వేరేలా ఆలోచించుకొని నేను అనేది మాటలు జాగ్రత్తగా కొంచెం వినండి, కోపంగా వద్దు. సరే సార్ చెప్పండి. ఇప్పుడు ఏదో జరుగుతుంది, ఇప్పుడు జరగకుండా ఉండదు. ఎవరిదో దాంట్లో ఒక చిన్న పొరపాటు మిస్టేక్లు ఉంటాయి. అలా కాదండి, కొందరు పాస్టర్లు ఏంటి నిజంగా అంటే విగ్రహారాధన పలారం గురించి ఏదో అన్నారు కదా, దాన్ని నేను ఒక రెండు నిమిషాలకు మీకు క్లారిటీ ఇస్తాను. ఒకవేళ మీకు అర్థమైతే మంచిది, అర్థం కాకపోతే నేనేం చేయలేను. కానీ ఒక్క 2 నిమిషాలు వింటారా నా మాట? అంటే వాక్యానుసారంగా ఒక 2 నిమిషాలు ఒక చిన్న పార్ట్ వివరిస్తాను మీకు నేను. ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయంలో ఇక్కడ ఏముంటదంటే సమస్తం తండ్రి వల్లనే కలిగెను అని ఉంటది. అది ఒక్కడే ఆయన యేసుక్రీస్తు ద్వారానే సమస్తం కలిగెను, ఆయన ద్వారానే మనం అందరం కలిగిన వారమని ఉంటది. అయితే కింద ఏముంటదంటే అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. పాయింట్ ని క్యాచ్ చేయండి. అందరి యందు ఈ జ్ఞానము లేదు అంటే చర్చిలోకి వచ్చే వాళ్ళు అందరికి ఒకే జ్ఞానం ఉండదు బ్రదర్.
చర్చిలోకి వచ్చే వాళ్ళందరూ ఒకే ఆత్మీయత ఉండదు, ఒకే జ్ఞానం ఉండదు. అందరి యందు ఈ జ్ఞానం. కొందరు ఇది వరకు విగ్రహములు ఆరాధించిన వారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహముల నుండి బలియబడినవని ఎంచి భుజించుదురు. ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నది. అలా ఎంచి భోజనం చేసేవాళ్ళు బలహీనమైన మనస్సాక్షి గలవారు మనలోనే ఉన్నారు. ఎందుకంటే మన సంఘంలోనే ఒక 10 మంది ఆత్మీయతలో కొంచెం పైకుంటే ఒక 10 మంది కిందకున్నారు. అందరూ సమానమైన భావాల్లో లేరు. అలా సమానమైన భావాల్లో లేని పక్షంగా కారణంగా పౌలు గారు ఎంత సూటిగా చెప్పుకొస్తున్నాడంటే, ఇక్కడ విగ్రహంలో ఏమీ లేదు, అన్నీ దేవుడే చేశాడు, అన్ని మన ప్రభువు యందే సమస్తము కలిగినవి. కానీ వినండి మధ్యలో రావద్దు. కానీ అనే పదాన్ని గుర్తుపెట్టుకోవాలి బాగానే. అందరి యందు ఈ జ్ఞానము లేదు. ఎందుకంటే కొందరు ఇది వరకు వాటిని పూజిస్తూ వాటిని ఆరాధిస్తూ అందులో అది విగ్రహములకు బలి ఇవ్వబడినదని ఎంచి తిని అపవిత్రులైన వారు కలరు. అంటే ఇక్కడ విగ్రహ పలహారం, ఇప్పుడు ఉదాహరణకి నాకు ఎవరో తెచ్చి ఏ శనగపప్పు ఏదో తెచ్చి నా చేతిలో పెట్టారు. అది ఎందుకు పెట్టారు అనేది నాకు తెలదు, నేను నోట్లో వేసేసుకున్నాను, దాని కూడా నాకేం లేదు. ఇంకా నాకు దానికి శాపము లేదు, ఏమీ లేదు. ఎందుకు చెప్పేదేనండి, నా మాట ఏనండి పూర్తిగా. మీరు మధ్యలో వచ్చేస్తారని నాకు తెలుసు ఈ పాయింట్ దగ్గర, కానీ నాది పూర్తిగా వింటేనే మీకు అర్థమవుతుంది. మరి నాకు ఆ విషయం తెలియక మీతో వాదించట్లేదు నేను. నాకు ఆ లాజిక్ తెలిసే మీరు ఆ లాజిక్ తీసుకుందామని ప్రయత్నం చేస్తున్నారు ఇందాక నుంచి. ఆ లాజిక్ తెలుసు నాకు. కానీ ఇక్కడ ఈ అందరి యందు ఈ జ్ఞానం లేదన్నారు చూసారు. కొందరు ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఎక్కడ పెట్టారో, ఇది ఏ విగ్రహానికి బలిచ్చారో, ఇందులో ఎంత అపవిత్రత ఉందో, సంఘంలో అందరూ ఒకే ఆత్మీయతలో ఒకే బలములో ఉండరు కాబట్టి ఇక్కడ కొంతమంది అపవిత్రులయ్యిరి అని కూడా ఉంది. అంటే దాంట్లో ఏమీ లేకపోయినా అపవిత్రులు ఎలాగయ్యారు మరి అంటే మనస్సాక్షిలో వాళ్ళు ఎంచుకున్న విధానాన్ని బట్టి అపవిత్రత కూడా ఉంది అందులో. అవునండి. అంటే ఎవరైతే అయిపోలేదు నాది ఒక 2% అయింది. ఇప్పుడు అపవిత్రత కూడా ఉంది. ఎంచి తీసుకున్న వాళ్ళ విషయంలో అపవిత్రత కూడా ఉంది. అప్పుడు నేను బలవంతుణ్ణే, నేను ఎలాంటి అంటే అందులో ఏమీ లేదని నాకు తెలుసు, నాకు జ్ఞానం ఉంది, వాక్యం బాగా చదివేశాను, ఇంకా చాలా గొప్పవాడిని అయిపోయాను, నాకు అన్నీ తెలుసు, నేను నోట్లో ఆడేసుకున్నాను, నవ్వులేసాను, పోయాను. కానీ నా పక్కన ఇంకొకడు ఉన్నాడంట. అక్కడే ఉంటది, ఆ 8వ అధ్యాయంలో ఉంటది. బలహీనులైన వాడు ఒకడో నన్ను చూశాడంట. చూసి ఇది ఈయన తినేశాడు, ఈయన తినేసి వెళ్ళిపోయాడు, అంటే ఈయన తినేసాడంటే నేను తినేచ్చు కదా అని చెప్పేసి వాడు తినేస్తాడు. కానీ వాడి మనస్సాక్షిలో వాడి అభిప్రాయం ఏంటంటే ఇది విగ్రహాలకు అర్పించినది కదా, విగ్రహాలకు అర్పించిన విషయంలో విగ్రహాల దగ్గర పెట్టిన దాంట్లో అపవిత్రత కంపల్సరీ ఉంటది కదా అని ఎంచి తిన్నాడు. కానీ నేను తినేసాను, నేను బాగానే ఉన్నాను. కానీ వాడు అపవిత్రుడు అయ్యాడు, వాడు నాశనం అయ్యాడు. అక్కడ కింద ఏలయనగా జ్ఞానము గల నీవు విగ్రహములకు భోజన పంక్తిని కూర్చుని ఉండగా ఒకడు చూచినప్పుడు బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహమునకు బలి పదార్థాలు తినుటకు ధైర్యం తెచ్చుకును కదా. అంటే తినమని కాదు, తెచ్చుకును కదా. అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయినో ఆ బలహీనుడైన నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును. మీరు చాలా తెలివైన వాళ్ళు, మీకు తెలుసు ఇప్పుడు ఈ లాజిక్. కానీ మిమ్మల్ని బట్టి 10 మంది నాశనం అయిపోతారట. మిమ్మల్ని బట్టి మీరు ఏదో జ్ఞానం 8వ అధ్యాయంలో ఉన్నది ఏదో నాకు బయట పెట్టేద్దామని ట్రై చేశారు. ఓకే, మంచిదే. కానీ మిమ్మల్ని బట్టి ఇంకో 10 మంది నశించిపోతారట. అక్కడ రాసి ఉంది డైరెక్ట్ గా, నిన్ను బట్టి నీ జ్ఞానమును బట్టి, నీ జ్ఞానమును బట్టి, నీ తెలివిని బట్టి, నీ జ్ఞానమును బట్టి నీ సహోదరుడు నశించును. నీ సహోదరుడు అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, అందరూ తినేండ్రా బాబు అంటలేదు. నీ సహోదరుడు కోసమైనా సరే వాడు నాశనం కోరుకోకూడదు కాబట్టి నువ్వు కూడా తినొద్దురా బాబు అని చెప్తున్నాడు ఆ అధ్యాయంలో. దాని లాజిక్ చెప్పి, దాని వెనకున్న భావం చెప్పి, అందులో ఏమీ లేదు నిజమే అని చెప్పి, నీ సహోదరుడు నశించిపోతున్నాడు, అతని మనస్సాక్షి నొప్పించుట నీ వలన కలగకూడదు కాబట్టి, అతని రక్షణలోంచి కోల్పోకూడదు కాబట్టి, అతడు ఆ అపవిత్రమైన పని చేయడానికి ధైర్యం తెచ్చుకుంటాడు కాబట్టి నీ జ్ఞానమును బట్టి, నీది జ్ఞానమే, నీది మంచి జ్ఞానమే కాదంటలే, కానీ నీ జ్ఞానమును బట్టి నీ సహోదరుడు నాశనం అయిపోకూడదు కాబట్టి తినకరా బాబు అని చెప్తున్నాడు ఈ అధ్యాయంలో. అది అప్పుడు నేను నా సహోదరుడికి అదే మాట వివరిస్తాను కదా సార్.
ఒట్టిది మీకు అర్థం కావట్లేదు. అందుకే అన్నాడు, ఫస్ట్ అన్నాడు అందరి యందు ఈ జ్ఞానం లేదు. కొంతమందిలో మాటలతో చెప్తే ఆహా ఏమీ లేదని పాస్టర్ గారు అన్నారు. ఏమీ లేకుండా ఎలా ఉంటదండి అంత విగ్రహారాధన అని. అతని మనస్సాక్షిలో ఆ ముందు చేసిన కార్యక్రమాలన్నీ ఉండిపోయినాయి కాబట్టి అతని మనస్సాక్షి నిమిత్తం అతను చెడిపోతాడట. ఇప్పుడు ఒక సహోదరుడికి చెప్తాడు, ఇద్దరు సహోదరుడికి చెప్తారు, ముగ్గురికి చెప్తారు, లేకపోతే మీ సంఘంలో ఉన్న వాళ్ళకి చెప్తారు. అలా అనుకుంటే పౌలు గారు ఏమన్నాలి? ఇక్కడ పౌలు గారు ఏ ధైర్యం చెప్పాలి? మీ సహోదరులకు బాగా చెప్పి మీరు తినేయండి అని చెప్పాలి. కానీ అలా కూడా అవకాశం ఇవ్వలే. మీరు మీ సహోదరుల నిమిత్తం ఇగో కింద వచ్చిన లాస్ట్ కంక్లూజన్ ఎంత బాగా చేసాడు చూడండి. కాబట్టి అంటే అంతా చెప్పుకోవచ్చు. కాబట్టి భోజన పదార్థముల వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరము కలుగజేయకుండుటకై నేనన్నిటినీ సరే మీరు చెప్తున్నది ఎందుకంటే నేను తినను కంక్లూజన్ చేశాడు. లాస్ట్ 9వ అధ్యాయం ఎంట్రన్స్ లో లాస్ట్ కంక్లూజన్ నేను తినను. నేను ఎందుకు తిన్నాను అంటే అందులో ఏదో ఉందని కాదు, నా సహోదరుడు రక్షణ కోసం అనేక మంది సంఘం చూస్తుంది. కొత్తగా ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఒకరిని సరిచేసినా మళ్ళీ ఇంకో నలుగురు వెనకాల ఉంటున్నారు. నన్ను చూసి ఇంకొకరిని చూసి ఇంకో నలుగురిని చూసి ఇంకో నలుగురు వారి మనస్సాక్షిని చెడుపుకోకుండున్నట్లు నేను తిన్నాం అని ఆయన కంక్లూజన్ చేస్తే తినేయచ్చు అని ఎలా చెప్తారండి మీరు? అసలనే పౌలు గారే నిర్ణయం తీసుకుంటే మీరెలా తినేయచ్చు అంటారండి మీరు? అసలనే చూడండి, అంటే ఇక్కడ విశ్వాసులు ఎదుర్కొంటా తినమని కాదని అతను ఏంటంటే ఒకసారి విశ్వాసులు ఎదుర్కొంటా తినరు. మీరు తినటం మొదలు పెడితే కనీసం ఎవరొక్కరికి విశ్వాసం అభ్యంతరం కలుగుతుందని పౌలు గారి ఇంటెన్షన్ అర్థం చేసుకోలేదు సార్. మీరు ఈ వేరే కోణంలో మీ వైపు నుంచి మీరు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప పౌలు గారి ఇంటెన్షన్ ఎందుకు తీసుకోవాలి? మీరు బలంగానే ఉంది కానీ సహోదరుల పట్ల ఉండగానే తినద్దు అన్నాడు. కానీ అతను సహోదరులు లేనప్పుడు తినండి అన్నాడా? పోనీ అక్కడ ఏంటండి సహోదరులు లేనప్పుడు దొంగచాటుగా మీరు తినండి అన్నాడా? దొంగచాటు కదా, తెలుసు కదా ఏంటంటే అప్పుడు మరి అప్పుడు పౌలు గారు ఏమనాలి? వాళ్ళు ఎదురుకుండా తిన్నాం, వాళ్ళు ఎదురుకుండా చూడండి. పోనీ నా మాట వద్దు సార్, పౌలు గారు డైరెక్ట్ గా పరిశుద్ధాత్మ పూర్ణుడై రాసిన మాట సార్ అది. సరేనండి, నేను సహోదరుల అభ్యంతరం కలిగే విధంగా నేను తిన్నగాని నాకు మనస్సాక్షి లేదు కాబట్టి నేను కొంచెం బలంగానే ఉన్నాను కాబట్టి నేను వాళ్ళ అభ్యంతరం కలక్కుండునట్లు తింటానని చెప్పాలి తప్ప వాళ్ళ నిమిత్తం నేను మొత్తం మానేస్తానని ఎందుకంటాడు? నేను తిన్న మొత్తానికని ఎందుకంటాడు? ఆయనే మానేస్తున్నప్పుడు మీకేంటి బాధ? పోనీ మీరు తినేయండి, మాతో వాదించకండి, విశ్వాసం పాడు చేయకండి. సగం తెలిసి సగం తెలియకుండా వచ్చేసి బైబిల్లో అన్ని దేవుడే చేశాడు అన్నాడు, దేవుడు చేసింది అపవిత్రమని ఎంచకూడదని పేతురుతో చెప్పాడు. ఇవన్నీ లాజికల్ తీసుకురాకండి మీరు. పౌలే సంఘాన్ని బలంగా నడిపించే పౌలు అంతటోడే నేను తిన్నా అని నిర్ణయం తీసుకున్న తర్వాత మధ్యలో మీరెవరండి తినొచ్చని చెప్పడానికి? మీరు తినొద్దు అని అంటలేదండి, తినొద్దనే అనాలి, తినొచ్చని అనకూడదు. బైబిల్ తినొద్దనే చెప్తుంది. సరే పోనీ మీరు అలాగే అనండి. నేను అలాంటి బైబిల్లో మీకు క్లియర్ గా వచ్చిన చదివించి మరి చూపిస్తేనే మీ ఉద్దేశాలు మీ దగ్గర పెట్టుకోండి సార్. మా మీద రుద్దకండి, విశ్వాసం రుద్దకండి, క్రైస్తవ సంఘాన్ని పాడు చేయకండి. మీ ముద్ద మీకు ఎక్కడ రుద్దామండి? మీకు ఏమైనా అన్నావా? మేము క్రైస్తవ సంఘాన్ని పాడు చేయకండి సార్. జ్ఞానం తెలుసుకుని మాది జ్ఞానం అంటానే. మాది జ్ఞానం మహాజ్ఞానం అంటారు, జ్ఞానం కాదు మహాజ్ఞానం అంటారు. మళ్ళీ మహాజ్ఞానం అంటానే. పరిశుద్ధత లేని మహాజ్ఞానం ఎవరికి కావాలి సార్? అన్యులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎవరు కొత్తగా దేవునికి రావాలంటే బొట్లు తీసేస్తారు. బొట్టుకి దేవునికి సమానం ఇలాంటి చెప్పి కొంతమంది అన్యులు దూరం బొట్లతోనే రక్షించండి సార్. మీరు బొట్లతోనే రక్షించండి అన్నారు మిమ్మల్ని. మీరు రక్షించేయండి, బొట్లు తీసుకోవద్దు, మీరు సంఘాలకు వచ్చేయండి. మీకు ఒక ప్రత్యేకత లోకానికి వేరై ఉండమని బైబిల్ చెప్తుంది. లోకానికి వేరే ఉండమని బైబిల్ చెప్తుంది. మీరు లోకంలో కలిసిపోమని చెప్పండి. జై శ్రీరామ్ అనేయచ్చు, బొట్లు పెట్టేసుకోవచ్చు, ఏంటంటే విగ్రహారాధన పలారం తినేయచ్చు, ఇక రేపటి నుంచి జాతరలకు వెళ్ళిపోవచ్చు, మరి అన్నిటితో కలిసిపోవచ్చు. అది స్వార్థ ప్రకటించడానికి. రేపొద్దున తాగుబోతులు ఉంటారు, మరి వాళ్ళ గ్రూప్ని వాళ్ళ సంఘాన్ని కూడా రక్షించాలి కాబట్టి మీరు కూడా వాళ్ళతో కలిపి మరి వాళ్ళు తాగేసేసి మీరు వాళ్ళు తినేసేసి వాళ్ళకి సువార్త ప్రకటించేయండి మీరు వెళ్ళి. మీరు కలిసిపోండి సార్, ఎవరొద్దన్నారు సార్, మీరు కలిసిపోండి.
మీరు ఎక్కడి నుంచి ఎక్కడ పట్టుకున్నారు కానీ మాకు బైబిల్ మేము చదివాం. అంటే సొంత జ్ఞానం ఏమి లేదు కానీ బైబిల్ జ్ఞానం, ఆత్మ జ్ఞానం మాత్రం ఉంది. మహాజ్ఞానం మాకు లేదండి మీకులాగా. మంచి జ్ఞానం, వెరీ గుడ్, చాలా మంచిది. దేవుని ఆత్మజ్ఞానం అయితే ఉంది. ఆత్మజ్ఞానంతో పౌలు గారు అక్కడ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆయన నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాం. మంచిదండి. మీ సంఘం పేరు ఏంటి సార్? మా సంఘం పేరు క్రీస్తు నిబంధన ఆలయం అండి. వెరీ గుడ్. మంచి ఎక్కడ ఉంది సార్ క్రీస్తు నిబంధన ఆలయం అని? క్రీస్తు చర్చిలో క్రీస్తు బైబిల్లోనే ఉన్నాడు, క్రీస్తు నిబంధన కూడా బైబిల్లోనే ఉంది. ఒక్క విషయం చెప్తాను చూడండి సార్, చాలా సంఘాలు పెంతుకోస్తు సంఘం అదే నాకు తెలుసండి. ఇప్పుడు క్రీస్తు సంఘం అని పేరు పెట్టుకోకపోతే పరలోకానికి వెళ్ళడానికి మొదలు పెడతారు. ఇప్పుడు మళ్ళీ 3వ పాయింట్లోకి వచ్చారు. ఇప్పుడు మీరు అక్కడ చూడండి, అక్కడ అసలు కొత్త నిబంధన సంఘం అనే లేదు. క్రీస్తు సంఘం అని మీకు వందనాలు చెప్తున్నాయి. సంఘానికి శిరస్సు క్రీస్తు పేరే ఉండాలి. క్రీస్తు పేరే ఉండాలని ఎక్కడుంది? క్రీస్తు సంఘములకు క్రీస్తు పేరే ఉండవలెను. సంఘములకు క్రీస్తు పేరు లేకపోతే పరలోకానికి వెళ్ళరు. నాకు ఒక రిఫరెన్స్ చూపించండి సార్. ఇప్పుడే మా చర్చలో రోమా చదివింది సార్. రోమాలో ఒకసారి మీ నోటంట చదవాలి ఆ మాటను మీరు ఒకసారి. ఇప్పుడు చదవండి. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకడు వందనము చేయుడి, క్రీస్తు సంఘములని మీకు వందనములు చెప్పుచున్నది. ఇక్కడ ఏముంది? క్రీస్తు సంఘం అని రాయబడింది. అవును, క్రీస్తు సంఘం అని రాయబడింది. క్రీస్తు సంఘంలో కాకపోతే పరలోకానికి వెళ్ళరని ఏమైనా ఉంది అక్కడ? అక్కడ క్రీస్తు సంఘం. అవునండి, వాళ్ళు క్రీస్తు సంఘం పెట్టుకున్నారు. అది వాళ్ళ ఇష్టం. క్రీస్తు నిబంధన అంటే ఎవరు పెట్టిన నిబంధన? అది క్రీస్తు నిబంధన అంటే అర్థం ఏంటి? క్రీస్తు నిబంధన అంటే అర్థం ఏంటండి? అసలు మీకు అసలు బైబిల్ చదివారండి మీరు? అసలు ఏదో వచనం పట్టుకుని క్రీస్తు సంఘములు మీకు వందనములు చెప్పుచున్నవి, అలాగే క్రీస్తు నిబంధన అంటే ప్రపంచ ప్రజలందరూ ఇప్పుడు క్రీస్తు నిబంధనలోనే ఉన్నారు. క్రీస్తు నిబంధనలో ఉన్నవాడు మాత్రమే పరలోకం వెళ్తాడు. అలాగని చెప్పి మీకులాగా అజ్ఞానంగా క్రీస్తు నిబంధన పెట్టుకుంటేనే పరలోకం వెళ్తారని నేను అన్నాను. సంఘానికి పేరు కాదండి ముఖ్యం, బతుకు పేరు కాదండి బాబు. మీకు దండం బాబోయ్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మహాజ్ఞానం పట్టుకుని వచ్చినట్టుకున్నారు మీరు. క్రీస్తు నడవడిక, క్రీస్తు మనస్సు, క్రీస్తులో ఉన్న మార్పు, మారు మనసు, రక్షణ, ఇవి కావాల్సిన సంఘానికి. పేరు కాదు, అక్షరాలు కాదు, బోర్డు కాదు. బోర్డులే ఉంది దరిద్రం. ఒకసారి చూడండి, ఎఫెసీ పత్రిక 5:23 రాయబడింది. ఏమని? క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నలాగున. సంఘానికి శిరస్సు ఎవరు? అది క్రీస్తు సంఘం అని పేరు కాదు అక్కడ. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నలాగున అన్నాడు అక్కడ. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నలాగున అంటే క్రీస్తు సంఘం అని పేరు కాదు అది. బాబోయ్, ఎక్కడ మీరు అందరూ ఒకసారి చూడండి, ఇంకో మాట చెప్తాను చూడండి. చూపించిన ఏ రిఫరెన్స్ లో కూడా బైబిల్ క్రీస్తు సంఘం అని ఉంటేనే క్రీస్తు సంఘం అవుతుంది అని ఎక్కడ చూపించలేదు బైబిల్లో. మీ వల్ల కాదు. సంఘానికి శిరస్సు ఎవరు? ఒక మాట చెప్పండి. సంఘానికి శిరస్సు క్రీస్తే. అందుకే మా నిబంధన క్రీస్తే. మేము ఉన్న నిబంధన క్రీస్తులోదే. క్రీస్తు రక్తము చేత మమ్మలను పవిత్రులుగా చేసిన నిబంధనలో మేమున్నాము. క్రీస్తు రక్తం చేత కడగబడి మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చిన నిబంధనలో మేమున్నాము. తప్పని మీరేమంటారండి? తప్పు, మీరు చెప్పే తప్పు. అసలు క్రీస్తు సంఘం అని పేరు కాదు అక్కడ మీరు ఇవ్వాల్సింది. సంఘానికి క్రీస్తు సంఘము అనే పేరు కాదు అక్కడ. క్రీస్తు నడవడిక, క్రీస్తుని నమ్మడం, క్రీస్తులో జీవించడం. సంఘానికి క్రీస్తు వచ్చినప్పుడు సంఘం పరిపూర్ణత కావాలంటే క్రీస్తులో పరిపూర్ణలు అవ్వాలి, క్రీస్తు నిబంధనలో పాలివారు అవ్వాలి. హలో సార్, వినండి సార్. పెంతెకొస్తు పండుగ దినాన 3000 మందితో సంఘము ప్రారంభించబడింది. ఆ దినము క్రీస్తు పెంతెకొస్తు పండుగ దినాన పౌలు గారు యొక్క ప్రసంగం, పేతురు గారి ప్రసంగం ద్వారా 3000 మంది ద్వారా సంఘం స్థాపించబడింది. ఆ సంఘము రక్షణ పొందుతున్న వారిని ప్రభు
సంఘంలో చేర్చుచుండెను. 2:7 చర్చ్ అని ఉంటుంది అక్కడ. సంఘం, క్రీస్తు సంఘం, సంఘంలోనికి అక్కడ చేర్చున్నారని రాయబడింది. సంఘాన్ని శిరస్సు ఆయన, ఆ సంఘానికి ప్రాణం పెట్టింది ఆయన, రక్తం కాచింది ఆయన, అన్ని ఆయన పేరే ఉంటాయి. మనం ఏదో కొత్త కొత్త పేర్లు ఎవడ పెట్టి ఆడ పేర్లు పెట్టేసుకుంటున్నాడు. ఒక లోటర్ అంటున్నాడు, ఒక బైబిల్ మిషన్ అంటున్నాడు, ఒక పీపుల్ చర్చ్ అంటే అక్కడ ప్రజల సంఘం అంటున్నాడు. రకరకాల సంఘాలు. క్రీస్తు పేరు, క్రీస్తే కదా తండ్రి ప్రాముఖ్యమైన వాడు. ఎవరో క్రీస్తు. క్రీస్తు ప్రాధాన్యత ఇంకెవరికి ఇస్తారు మనం? రకరకాల పేర్లు. ఇంకేంటంటే మరియమ్మ సంఘం అంటున్నారు, రకరకాల సంఘాలు. దేవునికి ఎవరో దేవదాసయ్య గారికి దేవుడు బయలుపరిచిన సంఘం అంట. ఆయన దేవుడు బయలుపరిస్తే ఆయన కుమారు యొక్క సంఘం పేరు చెప్తాడు తప్ప, లేకపోతే బైబిల్ మిషన్ ఎందుకు చెప్తాడు? దేవుడు ఎక్కడ ఉన్నాయా? సార్ ఒకసారి ఒక్క నిమిషం. చెప్పండి. మీరు బైబిల్ మిషన్ తో మాట్లాడాలనుకుంటే, బైబిల్ మిషన్ వాళ్ళతో గురించి మాట్లాడాలనుకుంటే బైబిల్ మిషన్ వాళ్ళకి ఫోన్ చేయాలి. మీరు ఏం మాట్లాడుతున్నారు అసలు మీకన్నా అర్థమవుతుందో లేదో ఒక్కసారి ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు ఆ వ్యక్తికి సంబంధించి ఏంటో తెలుసుకుని ఆ వ్యక్తికి సంబంధించిన విషయాలు మాట్లాడాలి తప్ప లోదరం గురించి నా దగ్గర మాట్లాడతారు ఏంటంటే తిరవరం లేకుండానే. బైబిల్ గురించి నా దగ్గర మాట్లాడతారేటి, గురించి నా దగ్గర మాట్లాడతారేటి, వాళ్ళ గురించి నేనేం చెప్తాను సమాధానం? దేవదాసయ్య గారికి బైబిల్ పరిస్తే నేనేం చెప్తాను దానికి సమాధానం? వాళ్ళని అడగాలి. మీరు వెళ్ళిపోండి, మీరు బైబిల్ వేసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి, వాళ్ళ సంఘానికి వెళ్ళిపోండి, అడగండి. ఒక్క నిమిషం సార్, మీ పేరు ఏం పేరు? మర్చిపోయినా. నా పేరు క్రాంతి కుమార్ అండి. క్రాంతి కుమార్ గారు, ఓకే, నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకోలా అనుకోవద్దు, ఒక మనసులో ఏం పెట్టుకోవద్దు. ఓకే, థ్యాంక్ యూ. నేను అసలు అనుకోనండి, మంచిదండి. ఓకే.